హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్ పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, మనకి ఇక్కడ ఇంకొక గ్రూప్ ఉంది, కామెంట్స్ అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ ఉంది చూడండి. ఓకే, దీనికోసం ఏమిటంటే చూడండి, నేను ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి ఏదైనా కామెంట్ పెట్టాలనుకోండి, నేను ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఈ కామెంట్ని ప్రెస్ చేస్తే నాకు ఏంటంటే ఇక్కడ కామెంట్ వస్తుంది. ఓకే, దీనికి సంబంధించి ఆన్లైన్ అంటే ఏంటి, దీనికి సంబంధించి నేను ఇక్కడ మీనింగ్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, అవసరం లేదు అంటే చూడండి, దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకోటి కూడా తెచ్చుకోవచ్చు. అవసరం లేదంటే రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ కామెంట్ అంటే కామెంట్ అనేది నాకు ఇక్కడ నుంచి డిలీట్ కూడా అయిపోతుంది. సరే, చూడండి, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, హెడర్ అండ్ ఫూటర్. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్. దీనిలో చూడండి, హెడర్ని క్లిక్ చేసినట్టయితే నేను దీనిలో చాలా స్టైల్స్ వస్తాయి. మనకు అప్పుడు MS Office 2003లో ఇవన్నీ ఉండేవి కావు, 7 నుంచి ఇలా చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకే, దీనిలో చూడండి, మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ టైప్ చేయండి, మీకు ఏమైతే హెడ్డింగ్ కావాలో ఆ హెడ్డింగ్ ఇక్కడ టైప్ చేయండి. చూడండి, నేను టైమ్ కంప్యూటర్స్ అని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ని క్లిక్ చేయండి. ఏంటి దీనివల్ల యూజ్ అంటే చూడండి, నేను ఇక్కడ ఒక పేజ్లో దీని హెడ్డింగ్ టైప్ చేశాను కదా, నేను కంట్రోల్ ఎంటర్ అంటే సెకండ్ పేజ్లోకి వెళ్తాను. సెకండ్ పేజ్లోకి వెళ్ళినా కూడా నాకు చూడండి సేమ్ హెడ్డింగ్ ఉంది. కంట్రోల్ ఎంటర్ అంటే మళ్ళీ థర్డ్ పేజ్లోకి వెళ్తాను. థర్డ్ పేజ్లో వెళ్ళినా కూడా నాకు సేమ్ హెడ్డింగ్ ఉంది. అంటే ఒక పేజ్లో రాసిన హెడ్డింగ్ ప్రతి పేజ్లో రిపీట్ అవ్వాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈనాడు పేపర్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఈనాడు అని ఉంటుంది చూసారా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేజ్లో రాస్తే ఏంటంటే ప్రతి పేజ్లో ఈనాడు అని వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. చూడండి, దీనిలో నేను డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఫస్ట్ పేజ్లో మాత్రం వేరే ఉంటుంది, మిగతా అన్ని ఒకేలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్లో నాకు ఏం కావాలి అంటే timecomputers.in అని కావాలి అని ఇచ్చేసి నేను క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ని క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్లో మాత్రం టైమ్ కంప్యూటర్స్ అని ఉంటుంది, మిగతా అన్ని పేజ్లలో మళ్ళీ ఈనాడు అని ఉంటుంది అన్నట్టు. ఓకేనా, తర్వాత వచ్చేసి మళ్ళీ దీనిలో చూడండి డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెంట్ పేజెస్, దీన్ని క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ పేజ్ ఒకటి ఉంటుంది, సెకండ్ పేజ్లో వచ్చేసి నాకు timecomputers.in అని ఉండాలనుకోండి. ఓకేనా, timecomputers.in అని ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఆడ్ అండ్ ఈవెంట్ పేజెస్లో లాగా ఉంటుంది. ఎట్లా, ఫస్ట్ పేజ్లో ఈనాడు అని ఉంటుంది, సెకండ్ పేజ్లో timecomputers.in ఉంటుంది, మళ్ళీ థర్డ్ పేజ్లో మళ్ళీ ఈనాడు అని ఉంటుంది, ఫోర్త్ పేజ్లో మళ్ళీ timecomputers.in ఉంటుంది. ఇలా మనం ఒక పేజ్లో ఒకటి ఇంకో పేజ్లో ఇంకోటి వచ్చేలా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఇది తీసేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఓకే, ఫస్ట్ పేజ్లో ఉంది, అన్ని పేజెస్లలో వస్తూ ఉంటుంది. ఓకే, దీనికి స్టైల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం దీన్ని ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం మనకు స్టైల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మళ్ళీ సేమ్ మన ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ హెడర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. రిమూవ్ హెడర్ అండ్ ఫూటర్ని క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇలా తీసేయచ్చు అవసరం లేదు అనుకుంటే. ఓకే, చూడండి, ఇంకొకటి ఇక్కడ మనం హెడర్ అండ్ ఫూటర్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు హెడ్డింగ్ పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని ఇక్కడ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకుండా టైప్ చేస్తుంటే టెక్స్ట్ అంతా మీకు ఇందులోనే వస్తూ ఉంటుంది కానీ బయట రాదు. కంపల్సరీ క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ని క్లిక్ చేయాలి. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఫూటర్ ఉంటుంది. ఫూటర్లోకి వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫూటర్ని క్లిక్ చేసినట్టయితే ఫూటర్లో కూడా మనం స్టైల్స్ పెట్టుకోవచ్చు ఇలా. ఓకేనా, మీరు చూడండి, ఇక్కడ పేజ్ 1 అని క్లిక్ చేసినా లేకపోతే మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, PTO అని పెట్టుకున్నా లేకపోతే మీ చూడండి, నేను మళ్ళీ ఇక్కడ కూడా టైమ్ కంప్యూటర్స్ అని నాకు ఇక్కడ కూడా రావాలనుకున్నాను. ఫూటర్లో కూడా క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ని క్లిక్ చేస్తే ప్రతి పేజ్లో కింద ఇక్కడ టైమ్ కంప్యూటర్స్ అని ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకే, దానికి కూడా స్టైల్స్ ఉంటాయి, దాన్ని కూడా మనం స్టైల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ దీన్ని చూసినట్టయితే రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు పేజ్ నెంబర్స్ ఉంటాయి. పేజ్ నెంబర్లు మనకి ఎక్కడ కావాలి, టాప్లో కావాలా, బాటంలో కావాలా, మళ్ళీ టాప్లో ఎక్కడ కావాలి, లెఫ్ట్ కావాలా, సెంటర్ కావాలా, రైట్ కావాలా. నేను సెంటర్ క్లిక్ చేశాను. సెంటర్ క్లిక్ చేసుకున్న తర్వాత క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ని క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ నాకు పేజ్ 1 అని వచ్చిందా. సెకండ్ పేజ్లోకి వెళ్తే 2 అని వస్తుంది. ఇలా ఎన్ని పేజ్కి వెళ్తే అన్ని పేజ్కి ఆటోమేటిక్ నెంబరింగ్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత మీకు చూడండి, దీనిలో ఇంకా వేరే స్టైల్స్ కూడా ఉంటాయి. పేజ్ నెంబర్స్లలో మీకు బాటం కావాలంటే బాటం వస్తుందని చెప్పాను కదా, దీనిలో కూడా స్టైల్స్ ఉంటాయి చూడండి. ఇవన్నీ మీకు డిఫరెంట్ స్టైల్స్. ఇక్కడ పేజ్ 1 అని వస్తుంది, అటు పక్కన మనకి ఇట్లా డాష్ వచ్చి మధ్యలో బ్రాకెట్ వచ్చి వస్తుంది. ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, మీరు ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే కనిపిస్తాయి. ఓకే, ఇన్ మార్జిన్స్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనకు మార్జిన్స్లో కూడా నెంబర్స్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పేజ్ 1, సెకండ్ పేజ్లోకి వెళ్తే పేజ్ 2 అని ఇక్కడ మనకు పక్కకు మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్లో వస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయింది కదా, అలా కాకుండా మీరు దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దానికోసం మీరు ఏం చేస్తారు అంటే సేమ్ ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ నెంబర్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏది ఉంటుంది, ఏది ఫార్మాట్ పేజ్ నెంబర్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మీకు ఇక్కడ కంటిన్యూస్ అని ఉంటేనేమో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అంటే మీరు చూడండి, ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి, నాకు 6 నెంబర్ నుంచి స్టార్ట్ కావాలి అంటే మీకు స్టార్ట్ అవడమే 6 నుంచి స్టార్ట్ అవుతుంది, 6, 7 అలా స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, అలా కాకుండా ఇక్కడ మీరు కంటిన్యూస్ అని పెట్టుకుంటే కంటిన్యూస్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది ఫార్మాట్లో.
కంటిన్యూస్ ప్రెస్ చేస్తే కంటిన్యూస్ వస్తుంది. అట్లాగే మీకు నెంబర్ ఫార్మాట్ కూడా ఉంటుంది. అంటే 1 1 2 3లలో రావాలా, నెగిటివ్లలో రావాలా, ఏబీసీ రావాలా, రోమన్ డిజిట్స్ కావాలా, ఏది కావాలో అది పెట్టుకొని ఓకే అంటే చూడండి ఇక్కడ మీకు నెంబరింగ్ అనేది ఎలా వస్తుంది అంటే 1 2 3 వస్తుంది. కాకపోతే చూడండి రోమన్లో వస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ కంపల్సరీ క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ని క్లిక్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత మీకు స్క్రాల్ చేసుకుంటూ చూసినట్టయితే మీకు అప్పుడు నెంబరింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇలా మనం చేంజెస్ ఎక్కడ నుంచి చేయొచ్చు అంటే ఈ పేజ్ నెంబర్లో ఫార్మాట్ పేజ్ నెంబర్స్ నుంచి. తర్వాత రిమూవ్ పేజ్ నెంబర్స్ని క్లిక్ చేస్తే ఆ పేజ్ నెంబర్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది టెక్స్ట్. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ దొరుకుతాయి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ బాక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత దీనిలో మనం ఇట్లా రాయొచ్చు పేస్ట్ యువర్ ఫోటో హియర్ అని. మనకి ఎక్కడైనా అప్లికేషన్ ఫామ్స్ ఏమైనా చూసినప్పుడు మనకి ఇట్లా ఉంటుంది కదా, దానిలో పేస్ట్ యువర్ ఫోటో హియర్ అని ఇట్లా మనం దీనికి ఒక బాక్స్ లాగా వస్తుంది. దానిలో మనం టెక్స్ట్ రాసుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్ అంటే ఒక బాక్స్ వస్తుంది, దానిలో టెక్స్ట్ రాయొచ్చు అంతే. ఓకే, తర్వాత చూడండి దీనిలో మనకి ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ తీసుకోవచ్చు. అంటే మనం ఏమన్నా థీమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా స్టైల్గా ఉండాలి అంటే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇలా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. దీనికి మనకి ఇక్కడ మనం తెచ్చుకున్న వెంటనే ఇక్కడ ఫార్మాట్ అని ఒకటి వస్తుంది. దీనిలోకి వెళ్ళినట్టయితే మనకు దీనిలో కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు దానిలో. ఓకేనా, తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది క్విక్ పార్ట్స్ అని. ఈ క్విక్ పార్ట్స్ని క్లిక్ చేసినట్టయితే దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక టెక్స్ట్ టైప్ చేయండి. ఓకే, ఈ టెక్స్ట్ టైప్ చేసుకున్న తర్వాత దానిలో మనం యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. చూడండి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్లో క్విక్ పార్ట్స్లోకి వెళ్ళేసి దీన్ని క్లిక్ చేస్తాను. దీన్ని సేవ్ సెలెక్షన్ ఇది ఉంది సరే, దీన్ని క్లిక్ చేసి దీనికి ఒక పేరు ఇస్తాను. నేను ఏదో ఒకటి టైం అని ఇచ్చేసాను. ఇచ్చేసి ఓకే ప్రెస్ చేస్తాను. ఓకే ప్రెస్ చేస్తే నాకు ఆ టైం అనే దాంట్లో టెక్స్ట్ అంతా ఫీడ్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్ ఇన్సర్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, అలా మనం దీన్ని ప్లేస్ హోల్డర్ లాగా పెట్టేసుకోవచ్చు. అంటే దీనిలో స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు క్లిక్ చేస్తే అప్పుడు అది వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, తర్వాత వర్డ్ ఆర్ట్ అయితే దాదాపుగా అందరికి తెలిసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి దీనిలో మనం టెక్స్ట్ టైప్ చేసి మన టెక్స్ట్కి కలర్స్ ఇవ్వడం, స్టైల్స్ ఇవ్వడం అవసరం అనుకుంటే ఆ టెక్స్ట్ మనం ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను చూడండి ఒక ఇమేజ్ కూడా ఇన్సర్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, దానికోసం ఎక్కడ ఓకే ఇది తీసుకుంటే చూడండి దానిలో ఇమేజ్ కూడా వచ్చేసింది. ఓకే, టెక్స్ట్ లోపల రావాలనుకోండి, ఇది నాకు బ్యాక్గ్రౌండ్లో వచ్చింది కదా. టెక్స్ట్ లోపల రావాలి అంటే ఇక్కడ ఉంటాయి మీకు దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇవి అన్నట్టు. ఓకే, దీనికి కలర్స్ చేంజ్ చేయడానికి ఇవన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. ఓకే, ఇదంతా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసింది. ఓకే, తర్వాత చూడండి మనకు ఇక్కడ చూసినట్టయితే ఇన్సర్ట్లో ఇంకా డ్రాప్ క్యాప్ అని ఉంది. ఈ డ్రాప్ క్యాప్ ఎక్కడ అంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. చూడండి ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ లెటర్లో అవుద్ది, క్యాప్ పెద్ద సైజులో అవుద్ది. సెలెక్ట్ చేసుకున్నాను. డ్రాప్ క్యాప్లోకి వెళ్ళి ఇక్కడ డ్రాప్ని క్లిక్ చేసినట్టయితే చూడండి ఫస్ట్ లెటర్ ఒకటి పెద్ద సైజులో అయింది. ఓకే, ఇలా చేసుకోవచ్చు. దీన్ని మనం పెంచడం కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 3 లైన్స్కి ఉంది కదా, 3 లైన్స్ కాకుండా ఇంకెక్కువ లైన్స్కి వచ్చేటట్టు కూడా చేసుకోవచ్చు. దానికోసం డ్రాప్ క్యాప్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి 3 లైన్స్ కాకుండా మీకు 5 లైన్స్ 6 లైన్స్ కావాలంటే 6 లైన్స్ అంత పెద్దగా వస్తుంది. తర్వాత మీకు మార్జిన్స్ డిస్టెన్స్ కూడా పెంచాలనుకోండి, దాని ఇక్కడ డిస్టెన్స్ కూడా మనం పెంచేసుకోవచ్చు ఇక్కడ దీని నుంచి ఇక్కడికి. ఓకే, తర్వాత వచ్చేసి దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇన్ మార్జిన్స్ అంటే ఇలా వస్తుంది. ఓకే, పక్కకు సపరేట్ వస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి సిగ్నేచర్ లైన్ అంటే చూడండి మీరు సిగ్నేచర్ లైన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ పేరు, తర్వాత వచ్చేసి మీ డిజిగ్నేషన్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఒకటి సిగ్నేచర్ అని ఒక బాక్స్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం సైన్ చేయడానికి ఒక బాక్స్ వదిలిపెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. ఓకేనా, తర్వాత వచ్చేసి మనం డేట్ అండ్ టైంలోకి వెళ్ళినట్టయితే మనం డైరెక్ట్ డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. టైప్ చేయాల్సిన అవసరం లేకుండా డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేయడానికి ఈ ఆప్షన్స్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే చాలా డేట్ అండ్ టైమ్స్ వస్తాయి. క్లిక్ చేసి ఓకే అంటే అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. తర్వాత మనం దీనిలో ఏమైనా డ్రాయింగ్ చేయాలనుకోండి, చేయొస్తుందా? జనరల్గా చేయరాదు కదా. అదే మనం ఆబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ దొరుకుతుంది బిట్ మ్యాప్ ఇమేజ్ అని. మీరు డ్రాయింగ్ అనే కాదు ఫోటోషాప్ని, ఎక్సెల్ని దేన్ని కావాలంటే దాన్ని ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మీకు వర్డ్లోకి ఎక్సెల్ రావాలంటే ఎక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి. ఇప్పుడు నేను బిట్ మ్యాప్ ఇమేజ్ అని తీసుకొని ఓకే అన్నా అంటే నాకు పెయింటింగ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు సిగ్నేచర్ చేయాలి దీనిలో ఎంఎస్ వర్డ్లో అంటే ఇట్లా సిగ్నేచర్ చేసుకోవడానికి మీకు ఇది యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను చేసే సైన్ కూడా వచ్చేసింది. అది ఎలా వచ్చింది అంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి నేను తెచ్చుకున్నాను. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే నాకు ఇంకొక మెనూ ఇంకా పాప్ అవుట్ వచ్చింది చూడండి. దీనిలో టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఇంకొక వర్డ్ ఫైల్లో ఉన్న మ్యాటర్ని ఇందులో తెచ్చుకోవచ్చు. ఇక్కడ టైంని క్లిక్ చేసి ఇన్సర్ట్ అంటే దానిలో ఉన్న టెక్స్ట్ అంతా నాకు దీనిలోకి వచ్చేసింది అన్నట్టు. ఓకే,
తర్వాత ఈక్వేషన్స్ అంటే మనం ఏదైనా ఫార్ములాస్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈక్వేషన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చాలా ఫార్ములాస్ వస్తాయి, దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకు కొన్ని సింబల్స్ కూడా దొరుకుతాయి. ఇన్సర్ట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ సింబల్ని క్లిక్ చేసినట్టయితే చాలా సింబల్స్ ఉంటాయి. మోర్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే ఇంకా సింబల్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు. చూడండి ఇక్కడ టెలిఫోన్ సింబల్స్ అవన్నీ ఎట్లా వచ్చాయంటే ఇక్కడ క్లిక్ చేసి వెడ్డింగ్స్ వెండింగ్స్ అని ఉంటాయి కొన్ని, దాన్ని క్లిక్ చేసి ఇన్సర్ట్ క్లిక్ చేసేసి సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ పేస్ట్ చేసినట్టయితే అది ఇన్సర్ట్ అయిపోతుంది. దీని సైజ్ మనం పెంచుకోవచ్చు కూడా. ఇక్కడ సేమ్ మనం ఒక ఫాంట్కి అయితే ఎలాగైతే చేస్తామో ఆ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకే వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.